అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్కి మళ్ళీ ఫ్రిల్స్ అయితే అటాచ్ చేసి ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేయాలో కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీంతోపాటు బెలూన్ హ్యాండ్స్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా లాంగ్ బెలూన్ హ్యాండ్స్ అనమాట. లుక్ అయితే సూపర్ ఉంటుంది. ఈ మోడల్ డ్రెస్ అయితే చిన్నపిల్లలు కూడా బాగుంటుంది, పెద్దవాళ్ళకు కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి పెద్దవాళ్ళకి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది లుక్ వచ్చేసి. ఎవరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి అయితే వీడియో అనేది షేర్ అవుతుంది. ఓకేనా. ఎన్ని మీటర్ తీసేసుకున్నాను కూడా అది కూడా చెప్తాను. వీడియోలోకి అయితే వెళ్ళేద్దాం. ఫస్ట్ అయితే చూసారు కదా, ఈ ఫ్యాబ్రిక్ వచ్చి బాటమ్కి వచ్చేసి 4 మీటర్ పాలిస్టర్ తీసుకున్నాం. అలాగే బాడీ పార్ట్కి వచ్చేసి లైనింగ్ 1 మీటర్ కాటన్ తీసుకున్నాం. ఓకేనా. ఎండలో ఆరబెట్టేసాను ఆల్రెడీ వాటర్ తడిపేసి. ఇది వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్. టోటల్గా వచ్చేసి 5 మీటర్ అనమాట. 5 మీటర్ కావాలి. ఒక 1 మీటర్ బాడీ పార్ట్కి, మిగతా క్లాత్ మొత్తం ఇంకా బాటమ్ పార్ట్కి. చూసారా క్లాత్ ఎంత బాగుందో. ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకుందాం. ఫోల్డింగ్ ఈ విధంగా వేసేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్ ఆపోజిట్ సైడ్ అయితే ఉండాలన్నమాట. కరెక్ట్గా అయితే కొలుచుకోవాలి. బాడీ పొడవు వచ్చేసి 14 ఇంచులు అనమాట. ఓకేనా. చూసారా ఈ విధంగా మళ్ళీ కొలిచి చూపించాను చూడండి. ఈ విధంగా 14 ఇంచుల దగ్గర ఇలా మార్చేసేసుకోవాలి. ఓకేనా. ఇలా మార్చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ విడతతో సహా 6 ఇంచులు. ఓకేనా. 6 ఇంచుల దగ్గర మార్చేసుకున్నాం కదా. స్ట్రైట్లో అయితే లైన్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా. మీకు స్ట్రైట్ రాకపోతే స్కేల్ సహాయంతో స్ట్రైట్గా అయితే లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు సంక రౌండ్ వచ్చేసి 6 ఇంచులు. మనం షోల్డర్ ఎంత తీసుకున్నాం 6 ఇంచులు. ఇక్కడ 6 ఇంచులు సంక రౌండ్. ఓకేనా. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఖర్చుతో సహా 11 ఇంచులు. ఓకేనా. ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి 10 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఓకేనా. 1 ఇంచ్ అనేది తగ్గించాను. ఇక్కడ ఎల్ షేప్ లాగా ఇలా మార్చేసుకోవాలి. ఇలా మార్చేసుకున్నాం కదా. ఇక్కడ బాడీ షేప్ వచ్చే విధంగా కూడా మార్చేసుకున్నాం. ఇప్పుడు సంక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగా. ఇలా మార్చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2.5 దగ్గర మార్చేసుకోవాలి. ఇక్కడ నెక్ పొడవు వచ్చేసి 5 ఇంచులు. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను నేను. ఓకేనా. ఇలాగా ఎల్ షేప్లో మార్చేసుకొని రౌండ్ నెక్ అనేది లైన్ డ్రా చేసుకోవాలి. ఇలాగా నెక్ ఎలా ఉందో అలాగా యాస్టీజ్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేయాలి. మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ విధంగా కట్ చేసుకుంటూ రావాలి. ఇలా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ ఉన్న సైడ్ పెట్టకండి, క్లోజ్ ఉన్న సైడే పెట్టుకోండి. ఓకేనా. మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేస్తామో ఫ్రంట్ పార్ట్ కూడా అలానే కట్ చేయాలి. ఓకేనా. ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని యాస్టీజ్గా ఎలా ఉందో అలాగా మార్చేసుకోవాలి. ఎక్కువ లేదు తక్కువ లేదు, కరెక్ట్గా అయితే మనము మార్చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా. ఇలా మార్చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడ ఎల్ షేప్ అనేది ఇక్కడ లోతు కూడా మార్చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మార్చేసుకున్నాను కదా. ఇప్పుడు కట్ చేసుకోవాలి యాస్టీజ్గా. ఇలా నేను లోతును కూడా ఆల్రెడీ కూడా మార్కింగ్ చేశాను కదా, అది కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్ వచ్చేసి నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు ఫ్రంట్ నెక్. ఇక్కడ ఎల్ షేప్ మార్చేసుకొని స్టార్ నెక్ లాగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్చేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే. లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసాం కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఈ విధంగా కట్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ బాడీ పార్ట్ కదా, డిజైన్ చూసి ఎలా ఉందనేది మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఎలా పడితే అలా ఫోల్డింగ్ చేసుకోకూడదు. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బాడీ పార్ట్ పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పెట్టి కట్ చేయండి. ఓకేనా. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీసి ఉంటాం కదా, బ్యాక్ పార్ట్కి అయితే లోతు తీయం. కరెక్ట్ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ వచ్చేసి. ఓకేనా. ఇంకో పార్ట్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇలా పెట్టేసి
కట్ చేసేయాలి. ఓకేనా. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మిగతా క్లాత్ ఉంది కదా, మనం 4 మీటర్ వచ్చే వరకు ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి, కొలుచుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, ఇలా వీడియోలో చెప్తాను కదా, ఈ విధంగా ఇలాగ కరెక్ట్ ఇలా పట్టేసుకోవాలి. ఓకేనా. పట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్లో హ్యాండ్స్ కట్ చేయాలి. ఆ హ్యాండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఓకేనా. కటింగ్ స్టిచ్ నెక్స్ట్ వీడియో అయితే వస్తాయి బెలూన్ హ్యాండ్స్. చూసారు కదా, ఈ విధంగా 4 లేయర్ వచ్చే విధంగా ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి 4 మీటర్స్. ఓకేనా. ఫోల్డింగ్ మొత్తం మన వైపు వచ్చే విధంగా వేసుకోవాలి. అలాగే పిన్స్ కూడా అటాచ్ చేయండి, క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఓకేనా. చూసారు కదా, నడుముకి మనకి 10 ఇంచులు కదా, 10 ఇంచులు వచ్చే విధంగా 10 ఇంచులు అంటే 9.5 ఇంచులు పెట్టేసుకోండి, సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ 6 ఇంచుల దగ్గరగా పొడవు ఇలాగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా రౌండ్ ఇలాగా మార్చేసుకోవాలి. మళ్ళీ కొలుచుకున్నాడు కరెక్ట్ వచ్చిందా లేదా. 9.5 వస్తే చాలు, ఎందుకంటే మరి 10కి 10 కరెక్ట్ పెట్టేసుకుంటే మనకి కాస్త ఎక్కువ వచ్చేస్తుంది. ఓకేనా. ఒక హాఫ్ ఇంచ్ అంతా 9.5 వచ్చేటట్టుగా మార్చేసేసుకోవాలి. ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని ట్రయాంగిల్ షేప్ లాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలాగ మధ్యలో ఇలా పట్టుకొని క్లాత్ మధ్యలో క్లాత్ లాగండి, లేదంటే కొంచెం ఈ క్లాత్ కిందికి వస్తుంది అనమాట, సెంటర్లో ఉన్న క్లాత్. ఓకేనా. కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసేసి ఒక మధ్యలో ఒక సేఫ్టీ పిన్ని కూడా అటాచ్ చేసేసేయండి. సేఫ్టీ పిన్ లేకుంటే బాల్ పెన్స్ ఉంటాయి కదా, బాల్ పెన్స్ పెట్టేసేయండి, జరగకుండా క్లాత్ అనేది నీట్గా ఉంటుంది మనకి. పై వైపు కూడా ఒక పిన్నిస్ అనేది పెట్టేసేయండి. ఓకేనా. సేఫ్టీ పిన్ ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ 6 ఇంచ్ దగ్గర మార్చేసేసేయండి, అంటే మన నడుము కొలత అనమాట. ఓకేనా. ఇలా మనం 6 ఇంచెస్ దగ్గర మార్చేసేసాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 32 ఇంచెస్ దగ్గర పొడవు అనేది, బాటం పొడవు అనేది మార్చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా 32 ఇంచెస్ ఇలాగా టోటల్గా 32 ఇంచెస్ అని మనం మార్చేసుకోవాలి. ఇటు సైడ్ నుంచి ఇక్కడ మనం మార్చేసుకున్న విధంగా మనం ఎలా అయితే మార్చేసేసుకున్నామో అక్కడ కట్ చేసుకోవాలి. ఈ విధంగా పై వైపు కట్ చేసాం కదా, నడుము దగ్గర కట్ చేసిన తర్వాత ఇప్పుడు కింది వైపు కట్ చేసేయాలి యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా. ఎవరైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి మన ఛానల్ని. ఓకేనా. మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇలా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ కట్ చేయండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ వస్తుంది కదా. చూసారు కదా, కొంచెం ఎక్కువ ఉంది, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మొత్తం తీసేసి ఒక 8 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి కింది నుంచి. వీడియోలు చెప్తాను కదా, ఈ విధంగా ఇలాగా మార్చేసుకోవాలి. టోటల్గా 8 ఇంచులు కరెక్ట్గా మనం మార్చేసుకోవాలి. ఇది లేయర్ అనమాట. ఓకేనా. ఈ టోటల్ బాటమ్ పార్ట్ వచ్చేసి పొడవు వచ్చేసి 32 ఇంచులు, ఇంకా కింద 32 ఇంచులు 8 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. 8 ఇంచులు అనేది తీసేస్తున్నాము, అంటే లేయర్ వస్తుంది కదా మనకి. ఓకేనా. ఈ విధంగా మ్యాచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి, 1 బై 1 సేఫ్టీ పిన్స్ ఉన్నాయి కదా, సేఫ్టీ పిన్స్ మొత్తం తీసేసేయాలి. తీసేసి ఫోల్డింగ్ని తీసేయాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకొని కింద లేయర్ ఉంది కదా, కింద లేయర్ మనం కట్ చేసిన పైన ఉన్న లేయరు ఈ విధంగా చూపిస్తాను చూడండి. ఇంకొంచెం అయితే తక్కువ పడుతుంది, ఇంకో లేయర్ అయితే కట్ చేసుకోవాలి ఇంకాస్త. మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా మిగిలిన క్లాత్తో కింద మిగిలిన చూడండి, ఆ క్లాత్లో ఒక 8 ఇంచులు మార్చేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా. ఈ షేప్లో ఓకేనా అటాచ్ చేసేసేయాలి. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి 4 మీటర్గా చెప్పాను కదా, బాటమ్ పార్ట్ పాలిస్టర్ 4 వచ్చే విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన మెయిన్ క్లాత్ తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇలా పెట్టేసి కట్ చేసుకోవాలి. ఓకేనా. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అయితే చూసారు కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో వీడియోకి అయితే వెళ్ళేద్దాం. ఓకేనా. బాడీ పార్ట్ తీసుకొని ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకోవాలి, ఉల్టా మీద పెట్టేసుకోండి. ఉల్టా మీద పెట్టేసుకొని ఈ విధంగా కుట్టేసేసుకుంటూ రావాలి, కట్ అడ్జస్ట్ చేసేసుకుంటూ. ఓకేనా. మూల దగ్గర సూది కిందకి తింపేసేయాలి, మూల అనేది పర్ఫెక్ట్ వస్తుంది. ఆ షేప్ ఎలా ఉందో నెక్ షేప్ అలానే మనం కుట్టు వేసేసుకుంటూ రావాలి. మీరు తిప్పేసేయాలి అనుకుంటే సీదా మీద పెట్టేసి తిప్పేసుకోండి, లేదా క్యాన్వాస్ వేస్తారంటే క్యాన్వాస్ వేయండి. అయితే క్యాన్వాస్ అనేది వేయడం లేదు, డైరెక్ట్ అయితే ఇలా కుడుతున్నాను. మెడకి అయితే పట్టి వేస్తాను, అది ఎలా వేయాలో కూడా చెప్తాను. ఓకేనా. ఈ విధంగా ఇక్కడ నెక్ కుట్టేసాం కదా, ఇప్పుడు సైడ్ కుట్లు వేస్తాం సంక వైపు. ఈ విధంగా దాన్ని కట్ చేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా కుట్టేసేసేయాలి. టోటల్గా వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేయాలి.
ఇలా ఇంకా టోటల్గా మొత్తం మిగిలిన క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా. ఎక్కువ తక్కువ క్లాత్ అనేది లేకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్కి పట్టి వేలా చెప్తాను చూడండి. వేరే క్లాత్ అదే పాలిస్టర్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. సీదా మీద పెట్టేసుకోవాలి. ఓకేనా, కింద వచ్చే విధంగా లైనింగ్ ఇలా పెట్టేసుకొని ఈ విధంగా విడుదల చిప్స్ ఉన్నది ఈ విధంగా పెట్టేసుకోవాలి. కరెక్ట్, ఓకేనా. ఇలా పెట్టేసి సేమ్ నెక్ ఎలా ఉందో అలాగా కుట్టేసేసుకుంటూ రావాలి అంతే. మూలల దగ్గర మాత్రం కరెక్ట్గా సూది కిందికి దింపితేనే మనకి మూల అనేది పర్ఫెక్ట్ వస్తుంది. లేదంటే మూల చెడిపోతుంది. కరెక్ట్ అయితే మనకి రాదు, కరెక్ట్ కూర్చోదు మూల దగ్గర. ఎవరైతే లైక్ చేయకపోతే మన వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి అయితే వీడియో అనేది షేర్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. చూసి కట్ చేయండి. మెయిన్ క్లాత్ కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నెక్ షేప్ ఎలా ఉందో అలాగా కట్ చేసుకోవాలి. స్టార్ నెక్ లాగా ఉంది కదా, మనం కూడా స్టార్ నెక్ లాగానే కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత కాట్ పెట్టేసుకోవాలి. మొదల దగ్గర కరెక్ట్గా తిరుగుతుంది, కరెక్ట్ ఫోల్డింగ్ అనేది వస్తుంది అనమాట. కట్ చేస్తే ఇప్పుడు సైడ్కి ఒకసారి ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసేసుకోవాలి. దారాలు అవి లేకుండా ఉంటుంది కాబట్టి దారాన్ని కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా తిప్పేయాలి ఇలాగా. ఓకేనా, ఇలా తిప్పేసి ఈ విధంగా మీకు క్యాన్వాస్ వేస్తే ఇంకా ఈజీగా తిరుగుతుంది. మీ ఇష్టం, క్యాన్వాస్ వేస్తే వేయండి. నేనైతే వేయలేదు. క్యాన్వాస్ వేస్తే బాగానే ఉంటుంది, నేను వేయలేదు. వీడియో స్కిప్ చేయకుండా విన్నారు చూడండి. ఎంత ఎక్కువ ఉందని చూడకుండా అట్లనే పోతే మీరే నష్టపోతారు. సగం సగం అర్థమవుతుంది. ఓకేనా, దారాన్ని కట్ చేయాలి. చూసారు కదా, ఇలా అయితే నెక్ అనేది తిప్పేసుకోవాలి, కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా, పట్టేసుకున్నాం కదా, డాట్స్ వేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసాం కదా, డాట్స్ వేయాలి. మనం బ్లౌజ్కి బ్యాక్ పార్ట్కి డాట్స్ ఏ విధంగా వేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే వేయాలి డాట్స్. ఓకేనా, దారాన్ని కట్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ని కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకోవాలి. నెక్కి పట్టి వేసేసుకోవాలి, డాట్స్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఓకేనా, చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలాగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బాటమ్ పార్ట్ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఓకేనా, బాటమ్ పార్ట్ ఉంది కదా, కింద లేయర్ అని చెప్పాను కదా, దానికి జాయింట్ అయితే చేసుకున్నాను పీసెస్ని. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ తీసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కింద లేయర్ పార్ట్ తీసేసుకొని ఈ విధంగా పిల్స్ పెట్టేసుకుని రావాలి. అక్కడక్కడ పెట్టండి, దూరం దూరం పెట్టండి, దగ్గర దగ్గర కాదు, చాలా దూరం దూరం పెట్టండి. ఓకేనా, నేను వీడియో ఎలా అయితే పెడుతున్నానో
చూడండి, మీకు అర్థమవుతుంది. ఎంత దూరంలో పెడుతున్నానో చూసి మీరు కూడా అలానే పెట్టండి. ఈ విధంగా దూరంగా పెట్టేసుకుంటూ రావాలి. ఓకేనా? దారాన్ని కట్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా పెట్టేసేయాలి ఇలా. ఇప్పుడు బాటమ్ పార్ట్ తీసుకోవాలి. బాటమ్ పార్ట్ తీసేసుకొని ఇప్పుడు కింది లేయర్ ఉంది కదా, ఈ లేయర్ బాటమ్ పార్ట్ రెండింటిని ఈ విధంగా సీదా మీద పెట్టేసి కుట్టు వేసేసుకుంటూ రావాలి. జాగ్రత్త వేయండి, కుట్టు క్లాత్ అనేది పట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా వేసుకుంటూ రావాలి కుట్టు ఇలా. ఓకేనా? లాస్ట్లో దారాన్ని కట్ చేయాలి. దీని మీదనే ఇంకో కుట్టు వేసేయండి, పై కుట్టు వేయకండి. ఓకేనా? చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చూసారు కదా, నీట్గా ఉంది, లుక్ కూడా బాగుంది. ఇప్పుడు దీనికి బాటమ్ పార్ట్కి మనం లైనింగ్ ఉంది కదా, లైనింగ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని 2 సార్లు ఇలా కుట్టుకుంటూ రావాలి. దీనికైతే జిగ్జాగ్ ఉండదు, మెయిన్ క్లాత్కి ఒకటే జిగ్జాగ్ అయితే ఉంటుంది. ఒరిజినల్ క్లాత్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ లాస్ట్లో అయితే దారాన్ని అయితే ఈ విధంగా కుట్టేసి కట్ చేయాలి దారాన్ని. ఓకేనా? ఇక్కడ సేమ్ ఇదే విధంగా ఇంకో పార్ట్ని కూడా మనము లైనింగ్ పార్ట్ని కుట్టుకోవాలి. అదే బాటమ్ పార్ట్కు ఒరిజినల్ క్లాత్ కూడా అలాగే ఫ్రిల్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఒరిజినల్ క్లాత్ ఇలా బాడీ పార్ట్ ఉంది కదా, ఈ విధంగా ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ అనేది పెట్టేసి కుట్టండి. ఓకేనా? చూసారు కదా, నేను 9.5 ఇంచులు పెట్టేసినా కూడా ఎక్స్ట్రా అనేది వచ్చేసింది కదా, అందుకే నడుము దగ్గర ఇది లైనింగ్ అదే ఒరిజినల్ క్లాత్ అంబ్రెల్లా ఫ్రాక్ కట్ చేస్తున్నప్పుడు కొంచెం తక్కువనే కట్ చేయాలి, లేదంటే ఒక 1 ఇంచ్ తగ్గించన్నా కట్ చేయాలి. అలా కట్ చేస్తున్నా మనకి కరెక్ట్ వస్తుంది నడుము దగ్గర, ఇలా లేదంటే ఎక్కువ వస్తుంది. చూడండి, ఒక 1/2 ఇంచ్ తగ్గించి కట్ చేసినా కూడా ఒక మళ్ళీ 1/2 ఇంచ్ అంతా క్లాత్ అనేది ఉందన్నమాట. లాగకుండా క్లాత్ని నీట్గా పట్టుకొని కుడుతూ రావాలి. ఓకేనా? ఈ విధంగా దారాన్ని కట్ చేయాలి. లైనింగ్ పార్ట్ తీసుకోవాలి. చూసారు కదా, ఇలా మిగిలింది ఇటు సైడ్ అటు సైడ్. ఇప్పుడు లైనింగ్ పార్ట్ ఉంది, లైనింగ్ పార్ట్ తీసేసుకొని ఇటు సైడ్ బాడీ సైడ్ నుంచి పెట్టేసుకోవాలి. ఈ విధంగా మీ ఇష్టం, ఇలానా జాయిన్ చేయండి, లేదంటే 2 పార్ట్స్ ఒకటే సైడ్ నుంచి కూడా జాయిన్ చేయొచ్చు, అది మీ ఇష్టం. ఇది నెట్ ఫ్యాబ్రిక్ కదా కనిపిస్తుందంటే మీరు 2 ఒకటే సైడ్ నుంచి జాయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? దారాన్ని కట్ చేసేయాలి, లేదు ఇలానే మీరు కుట్టచ్చు. 2 కుట్టు కూడా ఇలానే వేసేసేయాలి. 2 కుట్టు నేను ఇలానే వేసేస్తున్నాను, దీని మీద వేసేసి దారాన్ని కట్ చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఇలా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు అంతా ఫోల్డింగ్ మొత్తం తీస్తాను. చూడండి, చూసారు కదా, ఇలా ఉంటుంది. లైనింగ్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చింది. ఓకేనా? సేమ్ ఇదే విధంగా ఇంకో పార్ట్ని అయితే మనము జాయిన్ చేసుకోవాలి బాడీ పార్ట్కి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తాను. షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి, ఫ్రంట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండింటిని ఈ విధంగా ఇలా పెట్టేసి రఫ్ చేసేసి ఈ విధంగా స్ట్రైట్ కుట్టు వేయాలి. దారాన్ని కట్ చేయండి, సేమ్ దాని మీద ఇంకొకటి వేసేసేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనం కుట్టుకోవాలన్నమాట. ఈ బెలూన్ హ్యాండ్స్ టోటల్గా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. కటింగ్ స్టిచ్చింగ్ ఈజీగా ఇలాగా సెంటర్ దగ్గర పెట్టేసుకోవాలి. కార్డ్ పెట్టినాం కదా హ్యాండ్ దగ్గర, ఈ విధంగా పెట్టేసి కుట్టు వేసేసుకుంటారు. ఇలాగా క్లాత్ అనేది లాకండి, హ్యాండ్ క్లాత్ కూడా ఈ విధంగా లాకుండా కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇలా దారాన్ని కట్ చేయాలి. ఇటు సైడ్ కూడా కుట్టు వేసేసేయాలి. ఇక్కడ సగం నుంచి వేసేసాం కదా, ఇటు సగం నుంచి వేయాలి కుట్టు. క్లాత్ అనేది పట్టుకోకుండా వేయండి. ఓకేనా?
ఇప్పుడు దారాన్ని కట్ చేయాలి. సేమ్ విధంగా ఇంకో కుట్టు వేయాలి. ఓకేనా, చూసారు కదా, ఇక్కడ వైపు హ్యాండ్ జాయింట్ చేసేది కదా, ఈస్ట్ సైడ్ కూడా జాయింట్ చేసేయాలి. ఇప్పుడు సైడ్ కుట్లు వేయాలి. ఈ విధంగా పట్టుకొని కరెక్ట్ ఇలాగా ఇప్పుడు రఫ్ చేయాలి. రఫ్ చేసేసి కుట్టు వేసేసుకుంటావాలి. హ్యాండ్స్ అనేవి లూజే వేయండి, ఇది బెలూన్ హ్యాండ్స్ కదా. ఇలా ఒక పావించ్ అంతా, పావించ్ కంటే కొంచెం ఎక్స్ట్రా వదిలేసి వేయండి అంతే హ్యాండ్స్ దగ్గర. ఇక్కడ ఆ బాడీ మెజర్మెంట్ ఎంత ఉంటుందో అంత కుట్టు అనేది వేసేసేయాలి బాడీ పార్ట్ దగ్గర. ఈ విధంగా ఇలా చూసారు కదా, ఈ విధంగా 4 లేయర్స్ని విధంగా కలిపేసి కుట్టు వేసేసుకుంటావాలి. రఫ్ చేయకని దారాన్ని కట్ చేయండి అంతే. ఇప్పుడు సెకండ్ కుట్టు వేయాలి. ఇలాగా సెకండ్ కుట్టు వేసి, చెప్పాను కానీ ప్రతి వీడియోలో చెప్తాను, బాడీ పార్ట్ వరకు సెకండ్ కుట్టు వేసేసి బాటమ్ పార్ట్ మాత్రం అదే కుట్లో కలిపాలి. ఇటు సైడ్ కూడా కుట్లు వేసేసేయాలి. ఓకేనా, కింది వైపు జిగ్జాగ్ చేసేస్తే అంబ్రెల్లా లేయర్ ఫ్రాక్ ఈజ్ రెడీ. చాలా బాగుంటుంది లుక్. అంబ్రెల్లా 1 లేయర్ లాంగ్ ఫ్రాక్ ఈజ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.